ఇక్కడ అంటే ఒక మంచి ప్రోడక్ట్ చేసినా మంచి మనుషులకి చేతిలో పడాలి, ఆ మంచి టైం ఉండాలి, అన్నీ రిలీజ్ పక్కా అయితేనే ఎండ్ ఆఫ్ ద డే వరకు సక్సెస్ఫుల్గా ఒక సినిమా రిలీజ్ అయ్యి దానికి డబ్బులు వస్తుంటాయి. అందుకని అంత ఈజీ విషయం అయితే కాదు. సో కామన్ పీపుల్ అనే ఇది ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి లైఫ్ స్టైల్లో కానివ్వండి, మనిషి తీరుతెన్నులో. సో డైరెక్టర్ అయ్యాక మీరు ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి మీలో? నాలో ఏమి పెద్ద చేంజెస్ అయితే రాలేదండి. 100% రాలేదు, రావు కూడా ఎప్పటికీ. అంటే ఇదివరకు మామూలు బండిలో తిరిగేవాళ్ళం, దాని తర్వాత కార్లో తిరుగుతున్నాం, దాంతో ఇంకొక పెద్ద కారు తిరుగుతాం. బట్ లివింగ్ స్టైల్ మారుతుందేమో కానీ మనలో మార్పు రావాలని మాత్రం కోరుకోను. అందుకని అలాంటి దానికి కొంచెం దూరంగా ఉంటా, అలాంటి సెలబ్రిటీ లైఫ్ కొంచెం దూరంగా ఉంటా. మామూలుగా నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటా. నా కథలు నేను కూర్చొని రాసుకుని 4 గోడల మధ్యన అవి నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు 4 ఎదురుకి చెప్పుకొని బాగుందని అనుకుంటే ముందుకెళ్తుంటా, అంతే. ఫైన్. చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి, ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్, ఎలా ఉండేది అప్పుడు? పుట్టి పెరిగిందంతా మచిలీపట్నంలోనే. మాది చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దానికి తగ్గట్టుగానే నేను చదివిన స్కూల్స్ కానీ పెరిగిన వాతావరణం కానీ అంతా చాలా మాస్గా కింద స్థాయిలో ఉండేది బాగా. అందుకని నాకు ఏంటంటే ఎక్కువ నేను తీసే సినిమాల్లో కూడా కొంచెం మిడిల్ క్లాస్ ఇది ఎక్కడో చోట పెట్టుకుంటూ తీసుకెళ్తుంటా. నేను ఆ లైఫ్ని, ఆ లివింగ్ స్టైల్ని నేను ఎంజాయ్ చేస్తా. మేబీ నాకు అక్కడ పెరగటం వల్ల, ఆ వాతావరణంలో పెరగటం వల్ల అది నాకు లక్ కింద భావిస్తాను నేను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోని వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.